అందరికీ నమస్కారం అండి. నా పేరు సతీష్, ప్రాపర్టీ అడ్వైజర్ని. ఇప్పుడు బెస్ట్ ప్లాట్స్ ఇన్ హైదరాబాద్ అయితే మనం ఒక సరికొత్త ప్రాజెక్ట్ని తీసుకురావడం జరిగింది. ఎందుకంటే ఇది మనకు పిన్ పాయింట్ ఆఫ్ ఆదిబట్లో మై స్పేస్ 2 అని చెప్పేసి ఒక ప్రాజెక్టు లాంచ్ చేయడం జరిగింది. దివ్య ఇన్ఫ్రా ప్రాజెక్ట్ వాళ్ళు మై స్పేస్ 2 అని చెప్పేసి మనం ఒక ప్రాజెక్ట్ని నెలకొనడం పడింది. అది ఎగ్జాక్ట్లీ ఎక్కడ అంటే పిన్ పాయింట్ ఆఫ్ అంటే ఆదిబట్ల లొకేషన్. మనకు ఏదైతే ఉందో ఆదిబట్ల, ఈ ఆదిబట్ల లొకేషన్లో మనము ప్రాజెక్ట్ లాంచ్ చేయడం జరిగింది విత్ హెచ్ఎండిఏ ప్రాజెక్ట్. 80% బ్యాంక్ లోన్ తోటి మన ప్రాజెక్ట్ లాంచ్ చేయబడింది అండ్ రెరా కూడా అప్లై చేయడం జరిగింది. మరి ఈ ఆదిబట్లనే మనము ఎందుకు ఎంచుకోవాలి అంటే, ఇప్పుడు ఏదైతే ఇప్పుడు మనకు హైటెక్ సిటీ ఉందో, ఎలా అయితే హైటెక్ సిటీ డెవలప్మెంట్ అయిందో కంపెనీలు రావడంతో, అంటే ఈరోజు హైటెక్ సిటీ ఏరియాలో ఐటీ కంపెనీలు ఉన్నాయి. డెల్ కానీ, డైలైట్ కానీ, విప్రో కానీ, క్యాప్జెమినీ కానీ, క్యూసిటీ కానీ, క్వాల్కామ్ కానీ, ఈ నెంబర్ ఆఫ్ కంపెనీస్ ఈ హైటెక్ సిటీలో నెలకొల్పబడ్డాయి. ఈ హైటెక్ సిటీని బేస్ చేసుకొని ఇటు పటాన్ చెరువు దాకా డెవలప్మెంట్ అయింది, ఇటు కుక్కడపల్లి దాకా డెవలప్మెంట్ అయింది, ఇటు చూసుకుంటే అయితే అమీర్పేట దాకా డెవలప్మెంట్ అయింది, ఇటు చూసుకుంటే కొండాపూర్ డెవలప్మెంట్ అయింది, ఇటు చూసుకుంటే కూడా మనము నియర్ బై ఒక 14 కిలోమీటర్ దాకా కూడా డెవలప్మెంట్ వెళ్ళిపోయింది. ఏది అక్కడ ఉన్న కంపెనీని బేస్ చేసుకొని ఇలా రెసిడెన్షియల్గా ఈరోజు అపార్ట్మెంట్స్ కానీ, విల్లాస్ కానీ, ఈ సరౌండింగ్ మొత్తం కూడా డెవలప్మెంట్ అయింది. ఎందుకయ్యా అంటే ఎంప్లాయ్మెంట్ వచ్చారు కాబట్టి. మెయిన్ ఈ ఎంప్లాయ్మెంట్ ఎలా వచ్చారు? కంపెనీలు ఉండటం ద్వారా. అంటే ఇలా డెవలప్మెంట్ అయింది కాబట్టి, కంపెనీలు వచ్చినాయి కాబట్టి హైటెక్ సిటీ ఇంత గ్రోత్ అయిపోయింది. అప్పట్లో 1991లో మరి అట్లా క్యాల్కులేషన్ చేసుకున్నట్లయితే డెవలప్మెంట్ లేదు మనకు అప్పుడు హైటెక్ సిటీ ఏరియాలో. అయితే ఈ హైటెక్ సిటీ ఏరియాలో ఆ రోజు ఉన్నటువంటి చంద్రబాబు సారు ఏదైతే మన సీఎంగా ఉన్నారో, ఆ రోజు హైటీని తీసుకొచ్చిండు. ఆ సార్ అప్పట్లో హైటీని తీసుకొచ్చి ఏరియా మొత్తం కూడా డెవలప్మెంట్ చేసిండు ఈ ఏరియాని. అదే మన అప్పుడున్న సీఎం సార్ ఏది వైఎస్ రాజశేఖర రెడ్డి సార్ వచ్చేసి మనకు ఎయిర్పోర్ట్, ఏదైతే ఎయిర్పోర్ట్ ఉందో, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉందో, ఈ ఎయిర్పోర్ట్ని డెవలప్మెంట్ చేయడం జరిగింది. ఆ తర్వాత ఉన్నట్టు ముఖ్యమంత్రి సార్ కేసీఆర్ సార్ ఏం చేసిండంటే, ఈ కాళేశ్వరం ప్రాజెక్టులు కానీ, లేకపోతే మనకు కారిడార్లు కానీ, ఫ్లైఓవర్లు కానీ, ఇంకా మనకు సిటీ డెవలప్మెంట్ కానీ, ఇవన్నీ కూడా అప్పుడున్నటువంటి కేసీఆర్ సార్ డెవలప్మెంట్ చేశాడు. మరి ఇప్పుడున్న సీఎం సార్ ఏదైతే రేవంత్ రెడ్డి సార్ అంటున్నామో, మరి ఈసారి డెవలప్మెంట్ చేయాలి. వీళ్ళంతా చేసుకుంటూ పోయారు, డెవలప్మెంట్ అయింది. ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి సార్ ఏం చేస్తున్నారంటే, ఇప్పుడున్న ప్రభుత్వము 4th సిటీగా నామకరణం చేయడం జరిగింది. 4th సిటీ. ఈ 4th సిటీ ఎక్కడ అంటే మనకు ఏదైతే ముచ్చర్ల ఫార్మా ఏదైతే అప్పుడున్న గవర్నమెంట్ అనౌన్స్ చేశారో, ఆ ఫార్మాని మొత్తం కూడా ఈరోజు ఫార్మా చేస్తే మనకు మొత్తం పొల్యూటెడ్ అయిపోద్ది అన్న ఉద్దేశంతో పొల్యూషన్ అయిపోద్ది కదా. సో దాంతో ఇప్పుడు మనకు 4th సిటీ నామకరణం చేశారు. ఈ 4th సిటీ ఎగ్జాక్ట్లీ ఎక్కడ వస్తున్నాయి అంటే, మనకు ఏదైతే ఓఆర్ఆర్ ఉందో, ఓఆర్ఆర్ ఇక్కడైతే మనకు గచ్చిబౌలి ఈ ఏరియా, ఐటీ పీపుల్స్ ఉన్న ఏరియా గచ్చిబౌలి, ఇది గచ్చిబౌలి. సో ఈ రెండు హైవేల్ని ఏదైతే 4th సిటీ చెప్తున్నామో, ఇప్పుడు మనము ఇప్పుడున్నటువంటి గవర్నమెంట్ రేవంత్ రెడ్డి సార్ ఇప్పుడు ఏం చేసిండంటే, దీన్ని 4th సిటీగా నామకరణం చేసిండు. 2 హైవేలకు బేస్లో. ఇది వచ్చేసి శ్రీశైలం హైవే అండి.
శ్రీశైలం హైవే. ఇటు వచ్చేసి ఇది సాగర్ హైవే. ఈ రోడ్ వచ్చేసి మనకు ఆదిబట్ల ప్రాంతం. ఆదిబట్ల ఏదైతే గవర్నమెంట్ 19,320 ఎకరాలు ఏదైతే గవర్నమెంట్ సేకరించబడి ఏరియా ఉందో దీన్నే ఫోర్త్ సిటీ అంటారు. ఇదంతా కూడా ఈ రెండు హైవేలను బేస్ చేసుకుంటూ ఉన్నటువంటి ల్యాండ్ ఫోర్త్ సిటీ. ఈ ఫోర్త్ సిటీకి ఓఆర్ఆర్ అవుట్ సైడ్ అంటే ఇక్కడ వచ్చేసి మనకు ఇక్కడ ఈ హైవే 300 ఫీట్ రోడ్ క్యారిడర్ వెళ్ళిపోతుంది. 300 ఫీట్ల రోడ్డు తోటి గ్రీన్ ఫీల్డ్ క్యారిడర్ 300 ఫీట్ రోడ్ ఎగ్జాక్ట్లీ ఎక్కడి నుంచి రావిరాల జంక్షన్ నుంచి. రావిరాల జంక్షన్ అనేది నెంబర్ 1 ఏరియా కాబోతుంది. ఎగ్జిట్ నెంబర్ 13. ఈ ఎగ్జిట్ నెంబర్ 13 ఏదైతే ఉందో రావిరాల, ఈ రావిరాల నుంచి 300 ఫీట్ రోడ్స్ గ్రోత్ క్యారిడర్ ఈ ఏరియా నుంచి అప్ టు త్రిబుల్ ఆర్ అండి. ఇది ఆర్ ఇక్కడ ఆమనగల్లు దాకా ఈ 300 ఫీట్ రోడ్ క్యారిడర్ రోడ్డు వెళ్ళిపోవడం జరుగుతుంది. త్రిబుల్ ఆర్ దాకా ఎక్కడ నుంచి ఎగ్జిట్ రావిరాల 13 నుంచి 300 ఫీట్ రోడ్. ఇక్కడ నుంచి ఓఆర్ఆర్ నుంచి మీర్ఖాన్పేట అనేది ఒకటి ఉంటుందండి. ఈ ఏరియాలో మీర్ఖాన్పేట 19 కిలోమీటర్లు వెళ్తుంది. 300 ఫీట్ రోడ్ 19 కిలోమీటర్లు. ఈ మీర్ఖాన్పేట నుంచి మళ్ళీ టువర్డ్స్ ఆమనగల్ అండి 21.2 కిలోమీటర్స్ అంటే దగ్గర 22 కిలోమీటర్ వేసుకోండి. అంటే 40 కిలోమీటర్ దాకా కూడా గ్రీన్ఫీల్డ్ క్యారిడర్ రోడ్ అనేది మనకు వెళ్ళిపోతుంది. 40 కిలోమీటర్స్. అయితే దీన్ని ఫోర్త్ సిటీ నామకరణం చేసిన తర్వాత రోడ్డుకు కూడా సర్వే అయిపోయింది. రోడ్డుకి ఇరువైపులా ఫుట్పాత్ రోడ్స్, రోడ్డుకి ఇరువైపులా సైక్లింగ్ ట్రాకు, ఆ తర్వాత మెట్రోకి వెళ్ళిపోవడానికి అండ్ రోడ్డు మొత్తం కూడా 300 ఫీట్ రోడ్డు గ్యాదర్ చేసి పెట్టింది గవర్నమెంట్. అంటే ఇప్పుడు ఇంత రోడ్డు ఎందుకు చేసుకోవాలంటే అప్పుడు ఇంత టెక్నాలజీ లేదు. ఈ రోజు సిటీలో చూసినట్లయితే ఫుల్ ట్రాఫిక్ అయిపోతుంది, మనకు హెవీ ట్రాఫిక్ అయిపోతుంది. పోవాలన్నా కూడా గంటల తరబడి అవుతుంది. అది దృష్టిలో పెట్టుకొని ఇప్పుడున్న గవర్నమెంట్ ఏదైతే మన రేవంత్ రెడ్డి సార్ చూశారో 300 ఫీట్ రోడ్డు ఇచ్చేశాడు. ఈ రోడ్డు ఇవ్వడం వల్ల మనకు ఎలాంటి ట్రాఫిక్ రాదు, సమస్యలు ఎదురు కాదు. అందుకని ఈ రోడ్డు రావిరాల నుంచి స్టార్ట్ అయిందండి. ఈడ వండర్లా ఉంటుంది. ఓఆర్ఆర్కి ఇన్సైడ్లో ఉంటుందండి వండర్లా. ఓఆర్ఆర్ ఆనుకునే ఉంటుంది. అయితే ఎగ్జిట్ నెంబర్ 13 దీనికి ఏం పెట్టారంటే టాటా ఇంటర్చేంజ్. ఈ యొక్క జంక్షన్ని రావిరాల దగ్గర ఉన్న జంక్షన్ని టాటా ఇంటర్చేంజ్ అని చెప్పేసి నామకరణం చేయడం జరిగింది. ఈ టాటా ఇంటర్చేంజ్ని ఎందుకు పెట్టారంటే ఈ పేరు రతన టాటా పేరు పెట్టారు. రత్న టాటా గ్రీన్ఫీల్డ్ క్యారిడర్ సార్ పేరు పెట్టడం జరిగింది. ఏది 300 ఫీట్ రోడ్డుకు. ఇప్పుడు ఈ మెయిన్ జంక్షన్ అవుతుంది. ఈ గచ్చిబౌలి ఎలా అయితే డెవలప్మెంట్ అయ్యిందో, సో వెస్ట్ ప్రాంతం ఏ విధంగా అయితే డెవలప్మెంట్ అయ్యిందో ఇప్పుడు సౌత్ ప్రాంతం మొత్తం కూడా డెవలప్మెంట్కి వస్తుంది. ఎందుకంటే ఈ ఏరియాలో ఆల్రెడీ రంగారెడ్డి కలెక్టరేట్ అండి. ఇక్కడ రంగారెడ్డి కలెక్టరేట్ ఉంది, ఇక్కడ కేన్స్ కంపెనీ ఉంది, ఇక్కడ ఫాక్స్కాన్ కంపెనీ దగ్గర ఈ ఫాక్స్కాన్ కంపెనీ ఒక 5,000 దాకా ఎంప్లాయ్మెంట్. వీళ్ళంతా నివాసం ఉండాలి. మరి వీళ్ళంతా ఇప్పుడు ఏంది, వీళ్ళందరూ కూడా కిరాణా సంబంధించిన సరుకులన్నీ కూడా కావాలి. నీరు కావాలి, పప్పు కావాలి, ఉప్పు కావాలి, ఏది చూసుకున్నా కూడా ఈ రోజు ఎంచుకొని మనము ఈ ఆదిబట్టలో లేఅవుట్ వేయడం జరిగింది. ఇటువైపు టీసీఎస్ కంపెనీ ఉంటుందండి. టీసీఎస్ దగ్గర కేపబిలిటీ 70,000 పీపుల్ ఆఫ్ కేపబిలిటీ అండి. ఇది టీసీఎస్ 40,000 దాకా ఎంప్లాయ్మెంట్ ఆల్రెడీ నడుస్తూ ఉన్నారు. ఈ ఆదిబట్లకు టీసీఎస్ ఏదైతే ఉందో ఇదే రోడ్డు స్ట్రైట్కి వెళ్ళిపోతే మనం నాదర్గుల్కి వచ్చేస్తాము. మనం ఇక్కడ మళ్ళీ నాదర్గుల్ వెళ్ళే రోడ్లోనే మనకు టాటా ఏరోస్పేస్ విమానాల విడిభాగాల తయారీ కేంద్రం. దీంట్లో కూడా ఒక 30,000 ఎంప్లాయ్మెంట్ ఆల్రెడీ నడుస్తున్నదండి.
టీసీఎస్లో ఒక 70,000 కెపాబిలిటీ అయితే 50,000 ఎంప్లాయ్మెంట్ ఉన్నారు. ఇక్కడ బేస్ చేసుకుంటేనే మనకు దగ్గర ఒక ఇటు 50 and 20 70,000 ఎంప్లాయ్మెంట్ ఆల్రెడీ ఇక్కడ రన్ అవుతున్నారు ఆదిబట్లో ఆల్రెడీ. అదే కాకుండా మనం వేసింది ఆదిబట్ల టౌన్లో మన లేఅవుట్ ఈ ఏరియాలో వేసామండి. మైస్పేస్ 2 అని చెప్పేసి ప్రాజెక్ట్ లాంచ్ చేయడం జరిగింది. ఎక్కడ? ఆదిబట్ల టౌన్లోనండి. ఆదిబట్ల టౌన్లో మైస్పేస్ 2 అని చెప్పేసి ప్రాజెక్ట్ లాంచ్ చేయబడింది. దివ్య ఇన్ఫ్రా ప్రాజెక్ట్ వాళ్ళది. ఈరోజు ఈ లేఅవుట్ ఆల్రెడీ ఫేజ్ 1 వేసాము. ఫేజ్ 1 కంప్లీట్ అయిపోయింది. ఫేజ్ 2 రన్ అవుతుంది ఇప్పుడు ఆదిబట్లలో. సో ఈ ఫేజ్ 2 ఆనుకొని మళ్ళా ఈ ఏరియాలో డిఆర్డిఎల్ అండి, డిఆర్డిఎల్ సెకండ్ గేట్ డిఆర్డిఎల్ అండి. ఇక్కడ డిఆర్డిఎల్ సెంట్రల్ గవర్నమెంట్ ఇవ్వాలి. సెకండ్ యూనిట్ ఇక్కడ ఉన్నది. యుద్ధ విమానాలకు సంబంధించిన కానీ బాంబుల సప్లై కానీ ఇవన్నీ కూడా డిఆర్డిఎల్ సెంట్రల్ గవర్నమెంట్ దాంట్లో నడుస్తుంది. దీని వెనకాలనే విజయ్ డైరీ ఉంది. విజయ్ డైరీ అండి. దాని తర్వాత ఆగాఖాన్ ఇన్స్టిట్యూట్ ఉందండి మళ్ళీ ఈ ఏరియాలోనే. సో మన సైట్ నుంచి వెళ్ళి సార్ ఎగ్జాక్ట్లీ ఇలా 120 ఫీట్ రోడ్స్ 120 రోడ్స్ శ్రీశైలం హైవే ఏదైతే ఉందో మనకు ఇలా శ్రీశైలం హైవే ఎక్కడైతే కనెక్ట్ అవుతుందో శ్రీశైలం హైవే దాకా వెళ్ళిపోవడం జరిగింది. అంటే మనం తీసుకున్న లేఅవుట్ ఇటు ఎయిర్పోర్ట్కు నియర్ బై ఉంది. ఓన్లీ ఎయిర్పోర్ట్కు దగ్గర మనం ఒక 10 minutesలో వెళ్ళిపోతాం. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఏదైతే ఉందో మన వెంచర్ నుంచి కరెక్ట్గా మనం ఒక 10 minutesలో వెళ్ళిపోతాం. అంటే 10 minutes డ్రైవ్లో వెళ్ళిపోతాం. అదే మన టీసీఎస్ చూసుకున్నట్లయితే మనం టీసీఎస్కి వచ్చేసి 5 minutes అండి. ఓన్లీ ఒక 5 నిమిషాలనే మనము టీసీఎస్ కంపెనీకి పోగలుగుతాం. అదేవిధంగా మనకు టాటా ఏరోస్పేస్ ఉంది. టాటా ఏరోస్పేస్ కూడా 5 minutes అండి, 5 నిమిషాల్లో రీచ్ అవుతాం. ఇక్కడ ఆదిబట్ట టౌన్ నుంచి ఓవరాల్ 5 minutesలో జర్నీ వెళ్ళిపోతాం. అండ్ ఇక్కడ ఉన్నటువంటి ఫాక్స్కాన్ కానీ, ఇక్కడ ఉన్నటువంటి కెన్స్ కంపెనీ కానీ, ఇక్కడ ఉన్నటువంటి రంగారెడ్డి కలెక్టర్ కానీ మొత్తం ఇవన్నిటి కూడా ఒక 7 minutesలో వెళ్ళిపోతున్నాం అండి. అంటే ఎటు చూసుకున్నా కూడా మనము నియర్ బై కంపెనీలకు నియర్ బై ఉన్నాం, సిటీకి నియర్ బై ఉన్నాం. ఎగ్జాక్ట్లీ ఎల్బీ నగర్కు మనకు 16 కిలోమీటర్ వస్తుంది. అంటే ఎల్బీ నగర్కు మనము ఒక 16 కిలోమీటర్ దూరంలో ఉన్నాం మన వెంచర్ నుంచి. ఎందుకంటే ఇది సిటీ లోపల ఉంది. ఈరోజు మీరు ఏమనుకుంటారు చెప్పండి సార్, ఆ ఏరియా మొత్తము మరో గచ్చిబౌలి తరలో డెవలప్మెంట్ అవుతుందంటే చూద్దాంలే అన్న వాళ్ళు చాలా మంది ఉన్నారండి. ఎందుకంటే ఆదిబట్ల టీసీఎస్లో రాకముందుకు ఆ రోజుల్లో 8,000 9,000 అన్న ఎవరు కొనలేదు. ఈరోజు ఆదిబట్ల టీసీఎస్ అపోజిట్ అండి 1,50,000 రూపాయలు చెప్తారండి. గజం వచ్చేసి 1,50,000 రూపాయలు. ఎందుకంటే ఇక్కడ ఎంప్లాయ్మెంట్ వచ్చారు, ఇక్కడ హాస్టళ్ళు వచ్చినాయి, ఇక్కడ హాస్పిటళ్ళు వచ్చినాయి, కాలేజీలు వచ్చినాయి, కోచింగ్ సెంటర్లు వచ్చినాయి. A to Z ఈరోజు ఆదిబట్టలో ఉన్నాయి. ఎల్బీ నగర్ కేవలం 16 కిలోమీటర్ దూరంలో ఉన్నాం. ఈరోజు మనం ఏది బుక్ చేసుకున్నా కూడా ఎల్బీ నగర్ నుంచి మన సైట్కు ఈరోజు క్యాబ్ బుక్ చేసుకున్నా, వెహికల్స్ బుక్ చేసుకున్నా, ఫ్రూట్స్ ఏదైనా బుక్ చేసుకున్నా కూడా మన సైట్కు అందుబాటులో ఉంది. ఎందుకు? ఓవరాల్ ఇన్సైడ్లో ఉంది కాబట్టి. సో ఇంతమంది ఎంప్లాయ్మెంట్ వచ్చినారు కాబట్టి ఆదిబట్లకి ఈరోజు రేటు విపరీతంగా వచ్చిందండి. ఇంకొకటి ఏంటంటే సార్, ఇక్కడ 1 BHK ఓన్లీ 1 BHK వచ్చేసి 7,000 అండి. ఒక 1 BHK ఆదిబట్ల టౌన్లో. అంటే ఒకసారి చూడండి, సిటీలో ఎంతైతే రేట్ ఉందో ఆదిబట్ల కూడా గ్రోత్ అవుతుంది కాబట్టి 7,000 ఉందండి. గ్రోత్ అవుతున్న ప్రాంతం ఆదిబట్ల గ్రోత్. సో ఎందుకంటే ఇన్ని కంపెనీలు 4th సిటీలో వస్తున్నప్పుడు ఈ ఎంప్లాయీస్ మొత్తం కూడా ఈ ఏరియానే చూసుకుంటారు కదా, సరౌండింగ్ మెయిన్ తలకాయ అయిపోయింది ఈరోజు ఆదిబట్ల అనేది. ఇప్పుడు మన బాడీకి ఎట్లయితే మనకు హెడ్ అవసరమో ఆ విధంగా ఈరోజు ఆదిబట్ల డెవలప్మెంట్ అవుతుంది. సో అందుకని ఈ ఆదిబట్ల టౌన్లోనే మన ప్రాజెక్ట్ వేయడం జరిగింది. ఒకటి మైస్పేస్ 2 నడుస్తుంది, రన్ అవుతుంది. 120 ఫీట్ రోడ్డుకు మనము లేఅవుట్ వేయడం జరిగిందండి. HMDA లేఅవుట్. ఒక 20 విల్లాస్ దాకా మనం మన ప్రాజెక్ట్లో కట్టబోతున్నాం. రిమైనింగ్ ఓపెన్ ప్లాట్కి ఇచ్చేసాం. అయితే మన లేఅవుట్ను అనుకొని దగ్గర ఒక 350 acresలో, అంటే ఒక 350 ఎకరాల్లో
కోహినూర్ అని చెప్పేసి కోహినూర్ వాళ్ళు ఒక లేఅవుట్ వేయడం జరిగిందండి. కోహినూర్ వీళ్ళంతా కూడా కమింగ్ ఫ్యూచర్ అండి. అపార్ట్మెంట్ అండ్ విల్లాస్ అండ్ రెసిడెన్షియల్ మొత్తం కూడా రాబోతుంది. ఫర్దర్గా మన సైటు ముందే ఉంటుందండి. వీళ్ళకన్నా ముందు మన సైట్ ఉంటుంది. 120 feet రోడ్డుకు మన ప్రాజెక్ట్ ఉంటుంది. సో అంటే ఒకసారి ఊహించుకోండి, అంటే ఇల్లు కాక లేఅవుట్స్ అయ్యని చేసి రెడీగా ముందుకే మన గ్రోత్ ఎలా ఉంటుంది, మనం డెవలప్మెంట్ చేసి విల్లాస్ ఇచ్చి రెసిడెన్షియల్ ఇచ్చిన తర్వాత ఎలా ఉంటుంది ఒకసారి కంపేర్ చేసుకోండి. అలా నియర్ బై ఉన్న ప్రాజెక్ట్ అండి ఆదిబట్ల టౌన్కు. ఇంకోటి ఈ ఓఆర్ఆర్ దాటిన తర్వాత సార్ మన ప్రాజెక్ట్ ఇదండి, మైస్పేస్ ప్రాజెక్ట్ ఉన్నటువంటి ఏరియా మైస్పేస్ 2 అని చెప్పేసి లాంచ్ చేసి ఆదిబట్ల టౌన్లో ఉంటుంది. ఓఆర్ఆర్కి ఇన్సైడ్లో ఉంటుంది, టీసీఎస్కు దగ్గరలో ఉంటుంది, టాటా హెరస్పేస్కు దగ్గరలో ఉంటుంది, కెన్స్ కంపెనీ దగ్గరలో ఉంటుంది, రంగారెడ్డి కలెక్టరేట్ దగ్గర. ఏది చూసుకున్నా కూడా మిడిల్ ఆఫ్ పాయింట్ ఆఫ్ ఆదిబట్ల మనకి. ఓఆర్ఆర్ తర్వాతనే రంగారెడ్డి కలెక్టరేట్, కెన్స్ ఫాక్స్కాన్. సో ఇంకోటి ఏంటంటే టాటా హెరస్పేస్ విమానాల విడిభాగాల తయారీ మన వెంచర్కు నియర్ బై ఉందండి. ఒక 5 minutes డ్రైవ్లో ఉన్నటువంటి టాటా హెరస్పేస్ అండ్ టీసీఎస్ ఇవన్నీ. సో మనము ఈ విధంగా మన ప్రాజెక్ట్ రాగలుగుతాం. ఇంకొకటి ఏదైతే ఇప్పుడు ఆదిబట్ల ఉందో ఆదిబట్ల తర్వాత ఓఆర్ఆర్ ఉంది. ఓఆర్ఆర్ పక్కనే మన వండర్లా, అంత వండర్లా. సో ఈ టాటా ఇంటర్చేంజ్ పాయింట్లోకి వెళ్ళిపోదాం. 4th సిటీ ఎలా వస్తుంది దాని మీద ఎట్లా అని చెప్పేసి. ఇప్పుడు టాటా ఇంటర్చేంజ్ ఏదైతే ఉందో ఎగ్జిట్ నెంబర్ 13 రావిరాలండి. ఈ 300 feet రోడ్ కారిడార్ రోడ్ పోతుంది. ఇక్కడ ఆల్రెడీ శ్రీశైలం హైవే నుంచి ఇలా నేరుగా యాచారం, ఇది ఆల్రెడీ గవర్నమెంట్ మీర్ఖాన్పేట దాకా 300 feet రోడ్ అనేది వెళ్ళిపోయింది. ఎక్కడి నుంచి? శ్రీశైలం హైవే కొత్తూరు నుంచి. ఇది కొత్తూరు ఉంటుందండి, ఇక్కడ కొత్తూరు విలేజ్ ఉంటుంది. యాక్చువల్లీ ఇటు కొత్తూరు విలేజ్ ఇలా ఉంటుంది, రోడ్ ఇలా వెళ్ళిపోతుంది. ఏది? శ్రీశైలం హైవే నుంచి మీర్ఖాన్పేట దాకా ఆల్రెడీ రోడ్డు వర్క్ అయింది. ఏదో 300 feet రోడ్డు వర్క్ అయింది. ఈ రోడ్డు అప్పట్లో ఉన్న గవర్నమెంటే ఆ రోడ్డు సగం మీర్ఖాన్పేట దాకా వచ్చింది. ఇప్పుడు అంతా కూడా డెవలప్మెంట్ అవుతుంది. ఈ మీర్ఖాన్పేట నుంచి ఈ ఏరియాలో స్కిల్ యూనివర్సిటీ, ఇప్పుడు ఏదైతే మన రేవంత్ రెడ్డి సారు ప్రభుత్వం ఉందో స్కిల్ యూనివర్సిటీ, మనకు స్కిల్ యూనివర్సిటీ ఇవ్వడం జరిగింది ఇక్కడే 4th సిటీని. అండ్ మెడికల్ కాలేజీలు ఇక్కడే, కోచింగ్ సెంటర్లు ఇక్కడే. ఆ తర్వాత దానికి మన ఈ ఏరియాలో ఇది క్రికెట్ స్టేడియం ఇక్కడే. ఏఐ కూడా 4th సిటీలో ఇవ్వడం జరిగింది. ఎందుకంటే సేకరించబడినటువంటి ల్యాండ్ మొత్తం కూడా ఎక్కడ ఉన్నాయా అంటే శ్రీశైలం అండ్ సాగర్ హైవేకి మిడిల్ ఆఫ్లో ఉన్న ల్యాండ్. అందుకనే ఈ ఏరియాలో స్కిల్ యూనివర్సిటీ కానీ, ఏఐ కానీ, క్రికెట్ స్టేడియం కానీ, మెడికల్ కాలేజీలు కానీ, ఐటీ హబ్స్ కానీ, రెసిడెన్షియల్ కానీ ఇవన్నీ కూడా మనకు 4th సిటీలో వస్తున్నాయండి. 19,320 ఎకరాలలో 4th సిటీ నిర్మించబోతున్నాం. అండ్ RRR ఆమనగర్ల దగ్గర RRR వస్తుంది. అంటే 2 హైవేలకు, శ్రీశైలం హైవేకు, సాగర్ హైవేకు బేస్ చేసుకొని RRRకు అండ్ ఓఆర్ఆర్కు మిడిల్ ఆఫ్లో ఉన్న ల్యాండ్ 4th సిటీ సౌత్ ప్రాంతం. ఇప్పుడున్న ప్రభుత్వం మాత్రం సౌత్ ప్రాంతంలో బాగా కంపెనీలు రాబోతున్నాయి. అందుకనే ఈరోజు ఆదిబట్ల మెయిన్ పిన్ పాయింట్ అయిపోయింది. ఆదిబట్లలో నెలకొల్పబడింది మన ప్రాజెక్టు. సో ఇవన్నీ కూడా కమింగ్ ఫ్యూచర్. అంటే ఈ ఏరియాలో ఇన్ని కంపెనీలు వచ్చి ఎంప్లాయ్మెంట్ వచ్చిన తర్వాత ఈ ఏరియా గ్రోత్ ఎలా ఉంటుంది? ఇంకా ఈరోజు గచ్చిబౌలి హైటెక్ సిటీ ఏరియాలో 2 లక్షలు 3 లక్షలు పెడదామన్నా కూడా గజం దొరకట్లేదు. సో ఇన్ ఫ్యూచర్ ఆఫ్ వితిన్ 1.5 year at 2 yearsలో ఈ ఆదిబట్ల రూపురేఖలే మారిపోతాయి. ఎందుకంటే ఇక్కడ దాకా డెవలప్మెంట్ ఉంది ఆదిబట్ల, ఆ తర్వాత ఎంప్లాయ్మెంట్ గ్రోత్ వస్తుంది. అంటే ఈ లోపు ఇక్కడ ఉన్నదానికి ఎంత రేట్ వస్తుంది ఇంకా. సో ఈ 4th సిటీలో కంపెనీ రాముందుకే ఆదిబట్లని టచ్ చేయలేకపోతున్నాం ఈరోజు. ఇంకా అదంతా కూడా ఎంప్లాయ్మెంట్ వచ్చి క్యాడర్ మొత్తం డెవలప్మెంట్ అయ్యి రోడ్డు, డ్రైనేజ్, ఎలక్ట్రిసిటీ అన్నీ అయిపోయి ఆ తర్వాత ఎంప్లాయీస్ వచ్చి రెసిడెన్షియల్ వచ్చిన తర్వాత ఈ ఏరియా రూపురేఖలు మారుతాయి, 4th సిటీ. సో అందుకనే ఇప్పుడు ఆదిబట్ల ఏరియాలో మనం ప్రాజెక్ట్ చేసినాం కాబట్టి ఒక్కసారి మన సైట్ విజిట్ చేయండి. మనం ప్రాజెక్ట్ని చేసిన తర్వాత ఏ విధంగా ఉంది ఏందని కూడా వివరించడం జరుగుతుంది. థ్యాంక్ యూ. ఆ 2వ పార్ట్లో నేను కలవడం జరుగుతుంది.